నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు డే 2 ఆఫ్ ధ్వజస్తంభం అన్నమాట. ఈ రోజు ధ్వజస్తంభం పెడతారు. సో ఇదంతా ప్రాసెస్ అంతా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ చూపిస్తా. అండ్ నేను ఎలా ఉన్నానో నాకు కమెంట్ చేసి చెప్పండి. దిస్ ఇస్ మై లుక్. బాగుంది కదా? సో వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. కొంచెం డిఫరెంట్ గా కనిపించడానికి మేకప్ వేయించుకుంటున్నాం. నేను చెల్లెనే వేయించుకుంటున్నాం. మమ్మీ వాళ్ళు ఏం వేయించుకోలేదు, జస్ట్ హెయిర్ స్టైల్ అంతే. 5 నువ్వు 5:30కి లేచినావు, మేము 4కి లేచినాం. సరే మేము 5కి లేచినాం. ఈరోజు డే 2 అన్నమాట. నాకు హెయిర్ స్టైల్లో ఫేవరెట్ పార్ట్ ఏంటి తెలుసా? క్రింపింగ్. మీరు ఆల్రెడీ నా పోయిన వీడియోలో చూసే ఉంటారు. శృతి మేక్ ఓవర్స్ నాకైతే చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేశారు. నాకైతే మేకప్ చాలా బాగా నచ్చింది అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. చాలా మంది మంచి కమెంట్స్ కూడా చేశారు. ఒకవేళ నా మేకప్ లుక్ గానీ నచ్చితే మీరు కూడా మీ స్పెషల్ డేస్ కి బుక్ చేసుకోండి. నేను పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. నేను బాగున్నానా? లేదు, నేను బాగున్నా. ఎవరు బాగున్నారో కమెంట్ చేసి చెప్పండి. యాక్చువల్గా నేను చాలా బాగున్నా. చూద్దాం, మీరే కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇప్పుడు టెంపుల్ కి స్టార్ట్ అయిపోయినా. ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, ఎందుకంటే వాళ్ళు మేకప్ వేయించుకోలేదు కాబట్టి. మాది మేకప్ కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది. మీరు ఆల్రెడీ డే 1 ధ్వజస్తంభం వీడియో చూసే ఉంటారు కదా. అందులో ఏమేం పూజలు చేశారో మళ్ళీ ఈ రోజు కూడా చేస్తున్నారు. ముందుగా వినాయకుడు పూజతో స్టార్ట్ చేశారు. ధ్వజస్తంభం పూజ అంటే మామూలు హడావిడి ఉంటదా? ఇంకా ఊరు మొత్తం దర్శనం చేసుకోవడానికి వచ్చేసారు. మా తాత ఏజ్ కొంచెం పెద్దది కాబట్టి ఎందులో కూడా పార్టిసిపేట్ చేయలేదు, కానీ పక్క నుండి అన్ని చేపించిండు. మా తాత చేయనివన్నీ మా మామయ్య అత్తమ్మ కలిసి చేశారు. ఇందాక వీడియో చూసారు కదా, యంత్రాన్ని గుడి చుట్టూ తిప్పుకొని వస్తారు. ఇంకా చాలా హ్యాపీగా డాన్స్ చేసుకుంటూ యంత్రాన్ని గుడి లోపలికైతే తీసుకొని వచ్చారు. ఇక్కడ అందరం కలిసి హోమం చేస్తున్నాం. ఇందులో ఇద్దరికి పిన్ని అయితా, ఒకరికి అక్క అయితా, సిరి అక్క అని నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఇక్కడ అందరం కలిసి హోమం చేస్తున్నాం. ఇలాంటి పూజలు చేయాలన్నా చూడాలన్నా దేనికన్నా అదృష్టం ఉండాలి అంటారు కదా. ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద మంత్రాలతో ఇక్కడ దేవుడికి స్వాగతం పలుకుతున్నాం. ఇంకా హోమం అయితే చాలా బాగా జరిగింది.
గుడి చుట్టూ ఒక యంత్రం తీసుకెళ్లి పూజ చేశారు కదా, ఇప్పుడు ఆ యంత్రాన్ని ధ్వజస్తంభాన్ని మనము ప్రతిష్ఠిస్తాం కదా, అందులో పెడతారు. ఇందులో నవధాన్యాలు, కొబ్బరికాయ కొట్టొచ్చు, పసుపు కుంకుమ అండ్ డబ్బులు కూడా వేయొచ్చు. అండ్ ఎవరికి తోచింది వాళ్ళు వేయొచ్చు. ఇక్కడ మా మమ్మీ ధ్వజస్తంభానికి పసుపు రాస్తుంది. సక్సెస్ఫుల్ గా ధ్వజస్తంభానికి అయితే ప్రతిష్ఠించారు. అప్పుడే ఎండ్ అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే అన్నిటికంటే పెద్ద పూజ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పునర్వృత్తి పూజ జరుగుతుంది. ఇదే చాలా ఇంపార్టెంట్ పూజ. మా కజిన్స్ తో వైబ్ మాత్రం మామూలుగా ఉండదు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. నాకు 3 బొమ్మర్దులు, పండు, తేజు, జీవు. కానీ మస్త్ ఎంజాయ్ చేస్తాం మేము. పెద్ద పూజ జరిగిన తర్వాత అన్నదానం చేయకుండా ఉంటామా? ఇక్కడ ఏమేమి వంటలు ఉన్నాయో చూపిస్తా. వైట్ రైస్, సాంబార్, పప్పు, బగారా రైస్, వంకాయ మసాలా. ఇక్కడ చాలా మంది గుర్తుపట్టి నా దగ్గర సెల్ఫీ తీసుకున్నారు. అండ్ నా కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ట అయితే అయిపోయింది. ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు. అంటే సిమెంట్ తీసుకొచ్చి మొత్తం క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, తిను మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు. అంటే నాకు వదిన అవుతుంది, నా ఫేవరెట్ అక్క. మా చిన్ని అక్క వాళ్ళ ఫ్యామిలీ చాలా క్యూట్ ఉంది కదా. చూడండి, మా టైగర్ బాబు కూడా రెడ్ వేసుకొని వచ్చిండు, క్యూట్ ఉండు. మా
మన సబ్స్క్రైబర్ అంట, నా కోసం వచ్చింది ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ. అన్నదానం అని చెప్పినా కదా, ఇక్కడ అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే ఫుడ్ అయితే చాలా బాగుండే. మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.